మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారంలోకి ఎంటర్ అయిపోదాం. మధురం మమకారంలో ఇక్కడ మదర్స్ రెడీగా ఉన్నారు, అలాగే పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ముందు మదర్స్ తో మాట్లాడి తర్వాత పిల్లల్ని మాట్లాడిద్దాం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? సురేఖ జగదీష్. సురేఖ జగదీష్. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఓకే, హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు మంగళ గౌరి. మీ పేరు చాలా బాగుందండి, మంగళ గౌరి. ఓకే, ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మంగళ గౌరి గారు ఫ్రమ్ మల్కాజ్గిరి. ఓకే, సో ఈ రోజు మీ ఇద్దరు వంటలు చేయాలి, కానీ పిల్లలు అడిగిన వంటలు చేయాలి. ఓకేనా? సో పిల్లలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. సో వాళ్ళని మాట్లాడిద్దాం. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు మనస్విని. మనస్విని. ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన వంటలు నాకు చెప్తే నేను అందులో రాస్తా. ఓకే ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? సారితి. సాయి రితిక్. ఓకే, సో నీ ఫేవరెట్ డిషెస్ కూడా నాకు చెప్తే నేను అందులో రాస్తా. అందులో నుంచి మమ్మీ పిక్ చేసుకుని వంట చేస్తారు. సో ఇంతకీ ఇక్కడ మంగళ గౌరి గారి బాబు గాని పాప గాని ఎవరు? మా మమ్మీ మంగళ గౌరి. మీ మమ్మీ మంగళ గౌరి. సో ఈవిడ మంగళ గౌరి గారి కూతురు అన్నమాట. సో సాయి రితిక్ ఏమో మన సురేఖ గారి బాబు. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక ఫేవరెట్ డిషెస్ అడుగుతారు. ఆ డిషెస్ లో నుంచి వాళ్ళు ఏది తీసుకుంటే అది వండాలండి, అది విషయం. సో ముందు మనస్విని చెప్పేస్తుంది నాకు, నేను రాసేస్తా. ఇంకోటి 3 వంటలు చెప్పింది మనస్విని. మనం ఈ 3టిని ఫస్ట్ బాక్స్ లో వేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనస్విని చెప్పిన వంటల్ని అక్షయ పాత్రలో వేసా. నెక్స్ట్ సాయి రితిక్ చెప్తాడు. ఓహో, నెక్స్ట్ అబ్బో. ఓకే అమ్మా, చాలు. ఈ 3టిని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బాగా తిప్పి 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 ఫస్ట్ మన మంగళగౌరి గారు వచ్చి ఒక స్లిప్ తీస్తారు. రండి మంగళగౌరి గారు. ఓకే, ఒకటి తీయండి. ఏమై ఉంటుంది చూద్దామా? ఫస్ట్ నేను చూస్తా. మంచి రెసిపీ వచ్చింది. సో ఇప్పుడు ఈవిడ చేయబోతున్న రెసిపీ ఏంటంటే కటోరీ చాట్. మనస్విని అడిగింది కదా, సో మొత్తానికి మీ పాప అడిగిందే వంట తీశారు మీరు. ఎక్సలెంట్. సో మంగళ గౌరి గారు కటోరీ చాట్ చేయాలి. సో నెక్స్ట్ సురేఖ గారి వంతు. మీరు రండి, ఒకటి తీయండి, నాకు ఇచ్చేయండి, చూద్దామా? ఓకే, ఏమై ఉంటుంది ఇది? ఏమై ఉంటుంది? వావ్, గోధుమ తాలికల పాయసం. అదనమాట, గోధుమ తాలికల పాయసం తీశారు సురేఖ గారు. సో మొత్తానికి రెసిపీస్ అయితే డిసైడ్ అయిపోయాయి, ఇంకా వంటలు మొదలెట్టడమే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు, మంగళగౌరి గారా సురేఖ గారా? నేను చేస్తాను. మీరు చేస్తారా మంగళగౌరి గారు? సో అయితే ఇప్పుడు మనం ముందు కటోరీ చాట్ చూడబోతున్నాం అనమాట. ఓకే, సో కటోరీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కటోరీ చాట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు, మొలకెత్తిన పెసలు 1/4 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, సన్నకార పూస కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, టొమాటో సాస్ 1 టీ స్పూన్, గ్రీన్ చట్నీ కొద్దిగా, వాము 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే ఉంటాయి, కాస్త ప్రాసెస్ కూడా ఉంటుంది. ముందుగా ఏం చేసుకోవాలి చెప్పండి మంగళగౌరి గారు? ముందుగా మైదా పిండిలో కొంచెం వాము, ఉప్పు, ఆయిల్ వేసి కలిపేసి బాగా మిక్స్ చేశాక మళ్ళీ వాటర్ పోసి పిండిలా కలిపి పెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి కొంచెం సేపు కలిపి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనకు కావాల్సిన షేప్ బౌల్స్, పెద్ద బౌల్ కావాలంటే పెద్ద బౌల్, చిన్నవి మనకు కావాల్సిన సైజ్ కి బౌల్స్ కి వెనకాల ఇట్లా కొంచెం ఆయిల్ రాసేసి దీనికి స్టిక్ చేయాలి. చేయండి ఒకసారి, జస్ట్ అంటే ఒక్కటి చూపించండి క్లారిటీ కోసం. కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని స్టిక్ చేసేయాలి. నేను చిన్న కటోరీలు చేస్తున్నాను కాబట్టి చిన్న సైజ్ తీసుకున్నాను. పెద్దది కావాలంటే పెద్దది. దీన్ని ఒక ఫోర్క్ తో బాగా ఇట్లా గుచ్చాలి. ఆయిల్ లో ఫ్రై అవ్వాలి కదా మొత్తం మంచిగా.
ఇలా గుచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, ఇట్లా వదిలేయాలి. ఆయిల్లో వదిలేస్తే ఇది ఫ్రై అవుతుంటుంది. కాసేపు అయ్యాక ఇది పట్కరతో తీస్తే ఇది విడిపోతుంది, సపరేట్ వచ్చేస్తుంది. సపరేట్ వచ్చాక మళ్ళీ తిప్పి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓకే, సో ఏం లేదు, ఇలా మనం స్టిక్ చేసేసుకున్నాక పిండిని డీప్ ఫ్రై చేసి ఈ గ్లాస్ అలాగే ఆయిల్లో పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత కాసేపు వేగితే ఆటోమేటిక్ గా ఇది విడిపోతుంది. విడిపోయిన తర్వాత గ్లాస్ పట్కారాతో తీసేసుకుని దీన్ని మళ్ళీ 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. అలా తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో కచోరీలు అలా చేసుకుంటే మనకి కటోరీలు ఇలా వస్తాయి. అలా కాదు అనుకుంటే బయట దొరుకుతాయండి ఇది మార్కెట్ లో? దొరకవండి. దొరకవు, ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లోనే. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేసుకోవాలి? నెక్స్ట్ కాబూలీ శనగలు బాయిల్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసి ఉడికించుకుని పూట ముందు నానబెట్టుకుని ఉడికించి పెట్టుకోవాలి. ఇదిగోండి బౌల్ చేసేసుకోండి. ఈ బౌల్లో కాబూలీ శనగలు బాయిల్ చేసింది, కాబూలీ శనగలు ఉడికించుకున్నవి, అలాగే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం స్మాష్ చేయాలి. సో మెదిపేసుకోవాలి మొత్తం. కాబూలీ శనగలు అలాగే ఆలు టోటల్ గా మ్యాష్ చేసేసుకోవాలి. సో చేతితో మ్యాష్ చేసుకోవడం కష్టం కదా, మ్యాషర్ తో చేసేసుకోండి. థ్యాంక్స్ అండి. స్మాష్ అయిపోయిందండి. తర్వాత ఇందులో కొన్ని స్ప్రౌట్స్ ఉడికించుకున్న, ఇది మామూలుగా నానబెట్టి మొలకలు వచ్చిన పెసలు, స్ప్రౌట్స్ బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలండి. ఇది బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసి బాయిల్ చేస్తుంటాం కదా, కొంచెం చూసి ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చట్నీ అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఇంకా అల్లం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి చట్నీ చేసుకున్నారు. గ్రీన్ చట్నీ. ఇంకేమైనా వేసారు అందులో? అంతే అండి. తర్వాత చాట్ మసాలా. ఓకే, కొంచెం నిమ్మకాయ రసం. అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా కటోరీస్ లో ఫిల్ చేసుకోవడమే. ఇట్లా ఫిల్ చేసి దీని మీద కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ తురుము, ఇంకా పెరుగు కొంచెం పెరుగు పైన షేప్. ఒక్కోటి అలా చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ తురుము, ఫైనల్ గా కొంచెం పెరుగు, ఫైనల్ గా సేవ్. సో రెగ్యులర్ గా చేసి పెడుతూ ఉంటారు ఇలాంటి చాట్ ఐటమ్స్ అన్ని మీ పాపకి? మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఈ రోజు ఏంటి స్పెషల్ అని అడుగుతూ ఉంటుంది. ఓకే, స్వీట్ కన్నా ఎక్కువ చాటే ఇష్టం మా అమ్మాయికి. ఇంకా స్ప్రౌట్స్ మామూలుగా తినమంటే తినదు, ఇందులో ఇలా మిక్స్ చేసి పెట్టేస్తాను, తినేస్తుంది. సో మీరు హౌస్ వైఫేనా అండి? హౌస్ వైఫే అండి. ఏం చేస్తుంటారు తీరిక సమయాల్లో? వాచింగ్ టీవీ. ఈ టీవీనే నేను చాలా చూసేది. ఈ టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేవన్నీ చూస్తుంటాను. ట్రై చేస్తుంటారా? చాలా చాలా ట్రై చేస్తుంటాను. మా అమ్మాయి కూడా మమ్మీ హాలిడేస్ లో ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ అది చేయొచ్చు కదా, మమ్మీ ఇది చేయి మమ్మీ అంటుంటుంది. ఓకే, ఇంకా ట్రై చేస్తుంటాను. అయిపోయిందండి? అయిపోయిందండి. సో ఇక్కడ ఏదో కార్వింగ్ కి తెచ్చినట్టున్నారు కదా? అవునండి, రాజుగారిని చూసి రోజు ట్రై చేస్తూ ఉంటాను, కానీ నాకు వచ్చినట్టు చేశానండి. బాగుందండి. వాటర్ మిలన్ మీద అట్లా క్యారెట్, కీరా ట్రై చేస్తుంటా. సూపర్. కానీ మాకు అలా రాదండి, అయితే ఆయన చేసినట్టయితే రాదు. ఓకే, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు కదా. చూడండి ఎంత కలర్ఫుల్ గా అయిందో మీ ప్లేట్. సో చట్పటాగా కటోరీ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
కటోరీ చాట్ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దని కొంచెం కొంచెం తీసుకుని కావాల్సిన ఆకారాలలో కటోరీలా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కటోరీలు రెడీ అవుతాయి. ఒక బౌల్లో ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి మెదుపుకోవాలి. దీనిలో మొలకెత్తిన పెసలు, ఉప్పు, కారం, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కటోరీల్లో వేసుకోవాలి. వీటిపై నుండి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పెరుగు, సన్నకార పూస ఉంచి సర్వ్ చేసుకుంటే కటోరీ చాట్ రెడీ. ఓకే, సో కటోరీ చాట్ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం. సో ముందు మనస్వినికి ఇచ్చేద్దాం, తనే కదా అడిగింది. ఇదిగో మనస్విని, చిన్నది ఇస్తాను నీకు, తిని. బాగుందా? వెరీ గుడ్. నువ్వు కూడా కొంచెమే, నీకు ఎంత కుదిరితే అంతే తిని. బాగుందా? ఓకే, సో పిల్లలిద్దరూ టేస్ట్ చూసేసారు. వాళ్ళు ఇప్పుడే కొంచెం మాట్లాడలేరు, కాసేపు అయ్యాక మాట్లాడిద్దాం. కొంచెం తింటున్నారు వాళ్ళు, తిని. ఆ తర్వాత మన రాజుగారు టేస్ట్ చూస్తారు. రాజుగారు, ఓకే, అండ్ ఫైనల్ టర్న్ నేను. బాగుందండి, బేస్ కూడా మంచి టేస్టీగా వచ్చింది. బేస్ అనేది బేస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. రాజుగారు మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? బాగుంది. సో అంటే మనకి ఈ కటోరీస్ అంటే కొన్ని పెద్ద పెద్ద బేకరీస్లలో మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. అవును, స్వీట్ టైప్ లో దొరుకుతున్నాయి, అంటే మనం ఏదైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ టైప్ లో. సో కొంచెం ఇలా హాట్ గా కూడా దొరుకుతున్నాయి. సో అంటే ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి చాలా బాగుంటుంది. మనం మన చేతితో హ్యాపీగా. ఎస్, ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే బేకరీ వాటిలోనే మోల్డ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. సో వాటితో మనకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చు. పిల్లలకి ఏది ఇష్టమైతే అది దాంట్లో ఇచ్చేసి మనం వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. యా, వెరీ నైస్. సో మరి మనస్వినికి నచ్చిందా లేదా అడుగుదాం. ఎలా ఉంది మనస్విని? చాలా బాగుంది. చాలా బాగుందా? రోజు ఎప్పుడు చేయించుకుంటావు కదా, అలాగే ఉందా టేస్ట్? అవును. అవును. ఓకే, సో మనస్వినికి నచ్చేసింది. సాయిరితిక్ నీకు నచ్చిందా? ఎస్. సో పిల్లలిద్దరూ సాటిస్ఫైడ్. వెరీ నైస్, సూపర్ అండి, చాలా బాగా చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, కటోరీ చాట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వంకాయ, అలాగే అరటికాయ, ఇలాంటి కాయలు కట్ చేసినప్పుడు ఆ ముక్కలు ఇమ్మీడియట్ గా బ్లాక్ గా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉప్పు కలిపిన నీళ్లలో కనుక ఈ కట్ చేసిన ముక్కలు వేసినట్లయితే అవి రంగు మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి.